స్వామి వీరల కనుక నీకేమి ఆపద కలిగింది సాపద కలిగిందయ్యా ఆయన ఓం బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః దాని ఘోరమైన తపస్సు ఎందుకు స్వామి నీకు కోరిక కావాలంటవా ఎటువంటి కోరిక తగదు పుట్టిన వానికి జన్మించడం తప్పదు పుట్టిన వానికి జన్మించడం తప్పదు ఏమన్నా కోరుకోమంటాను కోరుకోమంటావా నాకు ఇలాంటిదంటే వేయి గాని పనులు గాని రాత్రి గాని కడప లోపల గాని కడప బయట గాని పంచభూతాలతోటి గాని కొడవలతోటి గుద్దలతోటి గాని ఇటువంటి ఆయుధాలతోటి నాకు మరణం లేకుండా చావుడిగా లేని వరం కొట్టి కత్తులతో ఇవన్నీతో ఎటువంటి అవితో మాపు కానీ ఎప్పుడు కానీ వేయి పగలు మాపు ఎప్పుడు కూడా రాత్రి పగలు ఎప్పుడైనా కానీ నీకు చావు పుట్టలేదు వరం ఉంటుంది నేను పెట్టిన చెట్టుకు నువ్వు ఒప్పుకున్నావంటే నీకు ఉడగ నేను చావు పుట్టలేని వరం ఇస్తానయ్యా ఏమిందంటవా కత్తులో కథలు కొట్టన్లు కొడవన్లు అవన్నిటితో నీకు మరణమయ్యే కాలం నీకు లేదు కానీ చిన్న గోరుములతో మరణమయ్యే కాలం ఉన్నదు ఒప్పుకుంటున్నా కత్తులు కథలు కొట్టన్లు కొడవన్లు ఎంత దయం ఉంటే ఏమి లాభం ఎంత ధనం ఉంటే ఏమి లాభం గిన్ని కట్టలున్నోని సంసారం గానే ఉన్నది రూపాయి చిక్కలున్నోని సంసారం గానే ఉన్నది వాడు దచ్చిన గదే మట్టిలో పెడుతున్నారు వీడు దచ్చిన గదే మట్టిలో పెడుతున్నాడు వాడు తినేది గదే బంగారం అన్నం గీడు తినేది గదే బంగారం అన్నం బంగారాన్ని తెచ్చుకొని ఎవడేమి తినరయ్యా అరే నాయనా నీకు చావు పుట్టలేని వరం ఇస్తున్నానని దాన్ని ఒప్ప చెప్పింది భగవంతుడు బ్రహ్మదేవుడైనా బ్రహ్మదేవుని మహిమలు ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ ఈరన్న కట్టుకుని మహిమలు ఇక్కడనే ఉన్నాయి 7 లోపల 8 లోపల అమ్మవారు వీరవతి మర్యాద మర్యాదలున్నవే అమ్మవారు వీరవతి తినకుండా తిన్నట్టు తినకుండా తిన్నట్టు తినకుండా ఇస్తున్నది అమ్మవారు వీరవతి అమ్మవారు వీరవతి